జూన్ 15 ఆదివారం అసలు టాలీవుడ్లో ఏం జరగబోతోంది? ఒక కీలక పరిణామం టాలీవుడ్లో చోటు చేసుకోబోతోంది. ఏంటంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని సినీ పెద్దలు కలవబోతున్నారు. ఆ నలుగురు తర్వాత అలాగే 'హరిహర వీరమల్లు'కు సంబంధించి థియేటర్ల ఇష్యూ రావడం, తన సినిమా కోసమే థియేటర్లు ఆపుతారా? ఆ నలుగురు ఇందులో ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, అటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేసీ నుంచి ఒక లేఖ రావడం ఆ నలుగురు అంటూ ప్రస్తావిస్తూ, పవన్ కళ్యాణ్ సినిమాకి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ మనిషి, ఆయన ఇండస్ట్రీ నుంచి వచ్చి డిప్యూటీ సీఎంగా అయ్యారు. ఆయన సినిమా రాబోతుంది చాలా ఏళ్ల తర్వాత. 'హరిహర వీరమల్లు' జూన్ 12న రాబోతుంది. అలాంటి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దుర్మార్గపు చర్య అని అటు ఈ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్కొనడం. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కూడా ఆ నలుగురు అంటూ తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. నేను ఇండస్ట్రీకి ఎంతో మంచి చేయాలని నేను చూస్తుంటే నా సినిమాని ఆపుతూ నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్న ఇదంతా ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దీని మీద ఒకవైపు దిల్ రాజు, మరోవైపు అల్లు అరవింద్ ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి ఆ నలుగురిలో తాము లేమని, ఆ నలుగురు అనే వ్యవహారం కూడా లేదని, కరోనాకు ముందు తమ వద్ద కొన్ని థియేటర్లు ఉండేవని, కరోనా తర్వాత అసలు తమ వద్ద ఉన్న థియేటర్లు కూడా ఒక్కొక్కటిగా లీజుకు తీసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వదిలేసుకుంటున్నామని కూడా అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. అలాగే దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ మాకు పెద్దన్న, ఆయన సినిమాని మేము ఎందుకు అడ్డుకుంటాం, ఇలాంటి పనులు మేము ఎందుకు చేస్తామంటూ దిల్ రాజు కూడా వివరణ ఇచ్చే ప్రయోగం అయితే చేశారు. ఆయన దిల్ రాజు ఒకవైపు, మరోవైపు అల్లు అరవింద్ వివరణ ఇచ్చిన తర్వాత రీసెంట్గా చూసుకుంటే ఆ నలుగురిలో వినిపించిన ఏషియన్ సునీల్ కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక తుఫాను, ఏకంగా ప్రధాని మోదీ ఈ మాట చెప్పారు. అలాంటి తుఫానుకు మేము ఎందుకు అడ్డెళ్తాం, పవన్ కళ్యాణ్ సినిమాని ఎవరైనా ఆపుతారా, ఆయన సినిమా వస్తుందంటే థియేటర్లు ఓపెన్ చేసి పెట్టుకుంటామంటూ కూడా ఏషియన్ సునీల్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది మాట్లాడుతూ అసలు నిర్మాతల్లో, టాలీవుడ్ నిర్మాతల్లో యూనిటీ లేదు, యూనిటీ లేకపోవడం వల్లే ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు, యూనిటీ అనేది ఉంటే ఇండస్ట్రీలో అసలు సమస్యలు అనేవి ఉండవు. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఉండేవారు, ఏ సమస్య వచ్చినా ఆయన అందరినీ పిలిచి మాట్లాడి ఎప్పటికప్పుడు పరిష్కరించేవారు. ఇప్పుడు ఒక పెద్దన్న పాత్ర తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. దిల్ రాజు కొంత మేరకు చేస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో వచ్చి మాట్లాడితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఏదైనా ఇండస్ట్రీకి మంచి పని చేయాలంటే ఆయన ఎప్పుడు ముందుంటారు. ఇలాంటి వివాదాలు, ఇలాంటి వాటిలో ఆయనకు రావడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ఒక కళామ తల్లి ముద్దుబిడ్డగా, కళామ తల్లి సేవ కోసం ఏదైనా చేయడానికి ముందుకు వస్తానని, ఇలాంటి వివాదాల్లోకి తనను లాకండి కూడా ఇంతకుముందు చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఇక ఈ ఆ నలుగురు తర్వాత అలాగే ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు, అటు డిస్ట్రిబ్యూటర్స్, ఇటు ఎగ్జిబిటర్స్, ఒక్కొక్కరికి చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఈ నేపథ్యంలోనే అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఇక టాలీవుడ్ నుంచి దాదాపు 30 మంది ప్రతినిధులు ఉన్నాం. దీంట్లో హీరోలు ఉండవచ్చు, నిర్మాతలు ఎక్కువ పర్సెంట్ ఉంటారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళు ప్రముఖంగా ఎవరైతే సినిమాలు నిర్మిస్తున్నారో దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఇంకా ఏషియన్ సునీలు, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్, ఏదైతే యాక్టివ్గా ఉండి సినిమాలు నిర్మిస్తున్నారో వీళ్ళంతా కూడా కలిసి అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు. అధికారికంగా అంటే అటు ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఒక అధికారిక మీటింగ్ అయితే జరగబోతోంది. ఇది కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగబోతోంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అంతా సినీ ప్రముఖులు ఆయన్ని కలవబోతున్నారు. కలిసిన తర్వాత అసలు ఎలా ఉంటుంది ఏంటి, సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు, ఒకవైపు థియేటర్ల ఇష్యూ, థియేటర్లకి సంబంధించి అటు ఎలక్ట్రిసిటీ ఒక బిల్స్ కానీ ఇలా పెండింగ్ చాలా ఉండిపోయాయి కరోనా టైంలో. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీని ఒక పరిశ్రమగా గుర్తించి, పరిశ్రమకు రావాల్సిన రాయితీలు, పరిశ్రమగా గుర్తిస్తే ఇండస్ట్రీని ఒక రాయితీలు వస్తాయి ప్రభుత్వం నుంచి. ఆ రాయితీల విషయం గురించి, అలాగే ఇండస్ట్రీలో నెలకొన్న ఇతరత్ర సమస్యల గురించి కూడా సీఎం చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు కూడా ఇండస్ట్రీకి ఎప్పుడు సానుకూలంగా ఉంటారు. గతంలో చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సినిమా పరిశ్రమతో ఆయన ఎంతో సానుకూలంగా ఉంటారు. సినిమా పరిశ్రమకు ఏది అడిగినా కూడా కాదనకుండా చేసి పెడతారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత అసలు ఎలాంటి విషయాలు ప్రస్తావించబోతున్నారు, ఆ నలుగురు అనేది లేకుండా అసలు థియేటర్లో ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉన్నాయి ఏంటి అనేది ఒక లిస్టు కూడా సీఎం చంద్రబాబు ముందు ఉంచబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రిపీట్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తీసుకునే నిర్ణయాల వల్ల ఇక్కడ ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు నిర్మాతలంతా యూనిటీగా ఉండాలి, ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం వద్దకు వెళ్ళాలి. ఫస్ట్ ఇండస్ట్రీలో మనమంతా కూర్చొని మాట్లాడుకొని మన పరిధిలో ఏదైనా సమస్య ఉంటే మనం పరిష్కరించుకోగలిగితే మనం అందరూ కూర్చొని మాట్లాడి దాన్ని పరిష్కరించుకోవాలి. ఒకవైపు ప్రభుత్వం నుంచి మనకు ఏదైనా మద్దతు కావాలంటే అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఇండస్ట్రీ మనిషి, సీఎం చంద్రబాబు కూడా ఇండస్ట్రీకి ఎప్పుడూ అనుకూలంగా ఉండే మనిషి. ఈ నేపథ్యంలోనే ఎలాంటి సమస్యలు లేకుండా టాలీవుడ్ ఇప్పటికే, ఎందుకంటే
భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా టాలీవుడ్ అనేది ఒక దూసుకెళ్తోంది. భారీ చిత్రాలు వస్తున్నాయి. ఒకవైపు రాజమౌళి మన సినిమాను ఆస్కార్ పరిధి వరకు తీసుకెళ్లారు. ఇక హాలీవుడ్ రేంజ్‌లో కూడా మన సినిమాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న చిన్న విషయాలన్నీ పట్టించుకుంటూ టాలీవుడ్‌కి ఒక మచ్చ తెచ్చేలాగా ఉండకూడదు. ఇండస్ట్రీని కళామ తల్లిని బతికించుకోవాలి. మరో ముందడుగు వేయాలి. కొత్త కొత్త టెక్నాలజీతో సినిమాలు ఎలా రూపొందించాలనే దాన్ని కూడా ఇప్పుడైతే కీలకంగా చర్చించబోతున్నారు. ఈ ఈ నేపథ్యంలో 'దిల్ రాజు' రీసెంట్‌గా చూసుకుంటే 'లార్వెన్ ఏఐ' అనే ఒక స్టూడియోని కూడా స్థాపించారు. ఆ ఒక టెక్నాలజీని ఈ సినిమాల్లోకి చొప్పించి ఎంతవరకు సినిమాలను మనం హాలీవుడ్ లెవెల్‌కి తీసుకెళ్లొచ్చు ఏంటనే దాని మీద కూడా ఆయన ఒక సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో సమస్యల గురించి చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతకు ముందు రోజు ఈ నెల 14వ తేదీ అంటే శనివారం రోజు సాయంత్రం మనకు హైటెక్స్‌లో ఘనంగా గద్దరవాడల కార్యక్రమం కూడా జరగనుంది. ఈ కార్యక్రమానికి మొత్తం టాలీవుడ్ మొత్తం హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. చాలా మందికి అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ కార్యక్రమంలో కూర్చొని చాలా వరకు మాట్లాడుకుంటారు. అసలు సీఎం చంద్రబాబుని కలిసే ముందు మనం ఏం మాట్లాడుకోవాలి ఏంటి అని కూడా చర్చించుకోవడానికి కూడా ఒక వేదికలాగా ఉంటుంది. అందరూ కలిసినప్పుడు అక్కడ మాట్లాడుకొని ఆ తర్వాత నెక్స్ట్ రోజు సాయంత్రం 4 గంటలకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ బయలుదేరుతారు స్పెషల్ ఫ్లైట్‌లో. దీనికి సంబంధించి కూడా అసలు ఏం మాట్లాడాలి ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే చాలామంది అయితే చర్చిస్తున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారు. పర్సెంటేజ్ విధానం గురించి అలాగే చిన్న నిర్మాతలు ఎవరైతే నష్టపోతున్నారో చిన్న నిర్మాతలు అసలు ఎందుకు నష్టపోతున్నారో అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలైంది ఏంటి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే నిన్న 'దిల్ రాజు' తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ హీరోలు చాలామంది కొంతమంది మారుతున్నారు. నిర్మాతలకు సపోర్ట్ చేస్తున్నారు. సినిమా బాగుంటే తాము పర్సెంటేజ్ తీసుకుంటామని, సినిమా ఆడకపోతే రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుంటామనే దాంట్లో నిన్న నితిన్ గురించి ప్రస్తావించారు. నితిన్ తనకు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత తనకు డబ్బులు ఇవ్వాలి, రెమ్యునరేషన్ ఇవ్వాలని కూడా 'దిల్ రాజు'కు సూచించినట్టు అదొక మంచి పరిణామంగా కూడా 'దిల్ రాజు' చెప్పారు. అలాగే మరికొంతమంది హీరోలు కూడా ఈ బాటలోకి వస్తే నిర్మాతలు నష్టపోవడం అనేది ఉండదు. సినిమాలు కూడా మంచిగా ఆడే అవకాశం ఉంటుందని కూడా 'దిల్ రాజు' చెప్పారు. హీరోలకు వాళ్ళు మనం చెప్తే ఒప్పుకుంటారు. వాళ్ళని ఒప్పించే బాధ్యత మనం తీసుకోవాలి. వాళ్ళకి చెప్పకుండా మనం వాళ్ళని అపార్థం చేసుకోకుంటే అది కరెక్ట్ కాదనే విషయాన్ని కూడా 'దిల్ రాజు' చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్‌ల విషయం కూడా వస్తుంది. రీసెంట్‌గా చూసుకుంటే ఫిల్మ్ ఛాంబర్‌లో శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ ఒక హీరోకి అసలు ఫెయిల్యూర్‌లో ఉన్న హీరోని పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారనే ఒక టాపిక్‌ని అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హీరోల రెమ్యునరేషన్‌ల గురించి కూడా అసలు ఒక టాపిక్ అయితే నడుస్తుంది. కానీ కొంతమంది చెప్తున్నారు హీరో వాళ్ళకి ఇమేజ్ ఉంది కాబట్టి మనం వాళ్ళ స్టార్డమ్‌ని వాడుకుంటూ మనం సినిమాలు తీస్తున్నాం. స్టార్డమ్ ఉంది కాబట్టి ప్రేక్షకులు థియేటర్‌లకు వస్తున్నారు. వాళ్ళని చూడడానికే వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదని కూడా కొంతమంది నిర్మాతల్లో అయితే అభిప్రాయం వస్తుంది. అయితే అసలు ఇండస్ట్రీలో ఈ రెమ్యునరేషన్‌లో అసలు ఎంతవరకు నిర్మాతలకు ఇబ్బందిగా మారుతుంది? ఎంతవరకు అనుకూలంగా ఉంది? వీటి మీద కూడా చర్చించి ఒక అందరికీ ఉపయోగపడేలాగా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కలవబోతున్న బృందంలో అసలు ఎవరెవరు ఉంటారు? ఏంటి అనే దాని మీద కూడా ఒక సందిగ్ధత నడుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గతంలో చంద్రబాబును కూడా కలిశారు. ఆయన చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని ఒక పెద్దన్నలాగా తీసుకెళ్లి చంద్రబాబుతో మాట్లాడించి అలాగే ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు అన్న ఉంటారు, మరోవైపు తమ్ముడు ఉంటారు. ఇద్దరు సమక్షంలో మాట్లాడితే ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక ఆలోచన కూడా నిర్మాతల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అటు చంద్రబాబు అలాగే నాగార్జున, వెంకటేష్ ఎవరైతే కలిసి వచ్చే హీరోలు ఉంటారో వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళతో పాటు నిర్మాతలు ముఖ్యమైన నిర్మాతలంతా కలిసి వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడి సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం తీసుకునే దిశగా ఈ సమావేశం అయితే జరగనుందన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అసలు ఈ సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, టాలీవుడ్లో మొత్తం సమస్యలన్నీ తీరిపోతాయా లేదా అనేది కూడా ఒక మంచి శుభపరిణామంగా ఉండాలని కూడా చాలామంది కోరుతున్నారు.